హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అమ్మ ఏం తీసుకొస్తుందంటే లాస్ట్ టైం అయితే రామ్ డ్యూటీ నుండి వస్తుంటే పితిక్ పప్పు అయితే అమ్ముతున్నారంట. అయితే తీసుకొని వచ్చారు. 1 ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ ఏమో చెప్పారంట. 2 ప్యాకెట్స్ తెచ్చారు. ఇంకా మాకైతే సరిపోతుంది, చాలా బాగుంటుంది. మా ఆంధ్ర సైడ్ అయితే ఈ పితిక్ పప్పు అయితే చాలా ఫేమస్. మా ఆంధ్ర సైడ్ ఈ పితిక్ పప్పు అయితే కొన్ని పండుగల్లో అయితే ముఖ్యంగా ఉండాల్సిందే. అదేదంటే జనవరి 1 కానీ సంక్రాంతి పండుగ రోజు కానీ మార్నింగ్ అయితే దోశ చేసి పితిక్ పప్పు కూర అయితే ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లోన పితిక్ పప్పు కూర దోశ అయితే ఖచ్చితంగా చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే నాన్ వెజ్ పండుగ కదా. నాన్ వెజ్ పండుగ అయినా సరే ఖచ్చితంగా మార్నింగ్ అయితే దోశ ఈ పితిక్ పప్పు కూర అయితే ఖచ్చితంగా తింటారు. అంత ఇంపార్టెంట్ ఇస్తారు మా సైడ్ అయితే ఈ పితిక్ పప్పుకి అయితే. ఇంకా ఇక్కడైతే బీట్రూట్ అయితే ఉడికిపోయింది కదా, ఇందులో వాటర్ వస్తుంది. అందులో కొద్దిగా షుగర్ కానీ లేకుంటే బెల్లం కానీ వేసి అమ్మ అయితే నాకు ఇచ్చేది. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వాటర్ టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెము మనము అన్నం వంచుతాము కదా గంజి, దాంట్లో కన్నా షుగర్ కానీ బెల్లం కానీ వేసామంటే కొంచెం ఆ టేస్ట్ అయితే వస్తుంది. నాకైతే అమ్మ చిన్నప్పటి నుండి ఇలానే అలవాటు చేసింది. నేను ఎప్పుడు బీట్రూట్ తాలింపు చేసినా అది వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే ఇలా తాగుతాను. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా బీట్రూట్ ఉంది కదా, అదైతే తాలింపు చేస్తాను. శనగ్గింజలు కారం వేసి బీట్రూట్ తాలింపు చేసామంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే రాగి ముద్ద చేయాలనుకుంటున్నాను. అందులోకి అయితే పితిక్ పప్పు కూర చాలా బాగుంటుంది.